శాంతి. ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, జ్ఞానం అనే ఖడ్గంలో యోగం అనే పదును కావాలి. అప్పుడే విజయం అనేది లభిస్తుంది. జ్ఞానంలో యోగం అనేటటువంటి పదును ఉన్నట్లయితే దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది అంటున్నారు బాబా. ప్రశ్న: మీరు భగవంతుడి యొక్క సందేశకులు. మొత్తం ప్రపంచమంతటికి మీరు ఏ సందేశాన్ని ఇవ్వాలి? సమాధానం: మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ అభిమానాన్ని వదలండి. ఒక్క తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీ తలపైన ఉండే పాపాల భారం అంతా కూడా దిగిపోతుంది. ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అయిపోతారు. ఈ సందేశాన్ని మొత్తం ప్రపంచమంతటికీ తెలిపించాలి. అయితే అంతర్ముఖులైనటువంటి పిల్లలే ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వగలుగుతారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: జ్ఞానం అనే ఖడ్గంలో యోగం అనేటటువంటి పదును నింపేందుకు కర్మ చేస్తూ కూడా అంతర్ముఖులుగా అయ్యి నేను ఆత్మను అనేటటువంటి అభ్యాసం చేయాలి. నిరంతరం నన్ను స్మృతి చేయండి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. దేహము మరియు దేహ సంబంధాల నుండి మమకారాన్ని తొలగించి వేయండి అనేటటువంటిది ఆజ్ఞ తండ్రి నాకు ఇస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవాలి. రెండవ పాయింట్: ప్రవృత్తిలో ఉంటూ కూడా ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ హంసలుగా అయి ఉన్నత పదవిని తీసుకోవాలి. క్రోధం యొక్క అంశాన్ని కూడా తొలగించుకోవాలి. బుద్ధిని శుద్ధంగా ఉంచుకోవాలి. ఈరోజు వరదానం: సాక్షి అయ్యి కర్మేంద్రియాలతో కర్మను చేయించేటటువంటి కర్తను అనేటటువంటి భానం నుండి, అంటే ఆ యొక్క భావం నుంచి కూడా ముక్తులుగా అయ్యేవారు అశరీరి భవ. వరదానం యొక్క వివరణ: ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరంలోకి రండి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరులుగా అయిపోండి. ఏదైనా కర్మ చేయాలంటే కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోండి. ఆధారంగా తీసుకునేటటువంటిది నేను ఆత్మను అనేది మర్చిపోకండి. చేసేవాడిని కాదు, చేయించేటటువంటి వాడిని. ఇతరులతో ఏ విధంగా పని చేయించేటప్పుడు ఆ సమయంలో స్వయాన్ని ఏ విధంగా వేరుగా భావిస్తారో అలా సాక్షిగా ఈ కర్మేంద్రియాలతో కర్మ చేయించినట్లయితే కర్తను అనేటటువంటి ఆ భానం నుంచి కూడా, అంటే ఆ భావం నుంచి కూడా ముక్తులుగా అయ్యి అశరీరులుగా అయిపోతారు. కర్మ చేసే సమయంలో కూడా మధ్య మధ్యలో 1-2 నిమిషాలైనా కూడా అశరీరులుగా అయ్యేటటువంటి అభ్యాసం చేసినట్లయితే చివరి సమయంలో చాలా సహాయం అనేది లభిస్తుంది అంటున్నారు బాబా. స్లోగన్: విశ్వ మహారాజులుగా అవ్వాలి అనుకుంటే విశ్వానికి శక్తిని, ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వారుగా అవ్వండి. మంచిది. ఓం శాంతి.